అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ పుష్యమాసం ప్రారంభం డిసెంబర్ 20వ తేదీన పుష్యమాసం ఆరంభమైంది. ఈ పుష్యమాసంలో తిరిగి పునర్వైభవం పొందే 5 రాశులు ఎవరైతే సింహరాశిలో జన్మించారో, తులారాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించిన వారు మరియు కుంభరాశిలో జన్మించిన వారు, ఈ 5 రాశులలో ఎవరైతే జన్మిస్తారో ఈ డిసెంబర్ 20న పుష్యమాసం శనికి ప్రీతికరమైన మాసంలో వీళ్ళకి మహాద్భుతంగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళు జీవితంలో ఏవైతే కోల్పోయారో తిరిగి పునర్నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ 5 రాశుల్లో జన్మించారు. మీరు కుంభరాశిలో జన్మించారా, లేదా ధనుసు రాశిలో జన్మించారా, తులారాశిలో జన్మించారా, సింహరాశిలో జన్మించారా, వృశ్చిక రాశిలో జన్మించారా, మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కోల్పోయి ఉన్నారా? మీ చేతికుండా ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేక ఇబ్బంది పడుతున్నారా? ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదా? భార్య వివాహం కోసం ఎంత ప్రయత్నించినా వివాహంలో ప్రతి విషయంలో ఆటంకం కలుగుతుందా? భార్యాభర్తల మధ్య ఎప్పుడూ మనస్పర్ధలు, ఈ భార్యాభర్తల గొడవలు కోర్టు మెట్లు ఎక్కనున్నాయా? ఎప్పుడు మీ కుటుంబంలో మానసికంగా ప్రశాంతత లేకుండా ఏదో ఒక రూపంలో ఆటంకాలు కలుగుతున్నాయా? అయితే ఈ డిసెంబర్ 20 తర్వాత మీ జీవితంలో పునర్వైభవం పొందబోతున్నారు. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో అది తిరిగి నిర్మించుకునేటువంటి సామర్థ్యాన్ని మీకు అని శని భగవానుడు ప్రసాదించనున్నాడు. నేను చెప్పినటువంటి ఈ 5 రాశుల్లో జన్మిస్తే మీరు ఒక్కసారి నన్ను ఫోన్ కాల్లో సంప్రదించండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో అది తిరిగి పొందేంత కరెక్షన్ ని నేను మీ చేతికి ఇస్తాను.